జల్పల్లిలో మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర వివాదం సద్దుమణిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ తీవ్రంగా ప్రయత్నం చేయగా విష్ణు బౌన్సర్లు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ బౌన్సర్లు విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జల్పల్లి నుంచి ప్రస్తుతం మంచు మనోజ్ వెళ్లిపోయారు. మరోవైపు మోహన్ బాబు ఇంటికి ఏసీపీ సీఐ చేరుకున్నారు. మోహన్ బాబు స్టేట్మెంట్ ను వారు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, గత 2 రోజులుగా మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న వివాదము మరింత రోజుకు మరింత ఎక్కువ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. నిన్ననే ఒక మధ్యవర్తిత్వ వ్యక్తి ద్వారా వ్యవహారం మొత్తం పుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా అది బెడిసి కొట్టింది. దీంతో ఇవాళ నుంచి మళ్ళీ ఒక కొత్త వివాదం మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే మంచు విష్ణుకు సంబంధించిన మనుషులు, మనోజ్కు సంబంధించిన మనుషులు తోపులాట చేసుకోవడము, ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసుకోవడం, ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారం మరికొద్ది రోజులు నడిచే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడము, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా పెద్దలు తలదూరుస్తారా మోహన్ బాబు వ్యవహారంలో అనే చర్చ అయితే ఒకటి జరుగుతూ ఉంది. నిజానికి కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే దాసరి నారాయణరావు కనుక బతికి ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారము అయ్యేది కాదు. మోహన్ బాబుకు చెప్పగలిగిన వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరు లేరు కాబట్టే ఈ వ్యవహారం అంతా ఎటేటో పోతున్నది అని చెప్పి చర్చ జరుగుతున్నది ఫిలిం ఇండస్ట్రీలో. చూడాల్సిన పరిస్థితి ఏం జరుగుతుంది సాయంత్రం వరకు అనేది. పోలీసులు ఇరువైపుల స్టేట్మెంట్ రికార్డు చేసినప్పటికి కూడా ఈ వ్యవహారము ఎటువైపు పోతుందనేది చూడాలి. ఏదైతే ఆస్తుల కోసం అని చెప్పి గొడవ జరిగిందా, లేకపోతే కుటుంబ వ్యవహారాలు, అంతర్గత కుటుంబ వ్యవహారాల వల్ల ఈ స్థాయికి వచ్చిన గొడవ అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక అధికారికంగా మోహన్ బాబు కానీ, విష్ణు కానీ, మనోజ్ కానీ, అంటే ఇప్పటివరకు మనోజ్ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి తప్ప మోహన్ బాబు కానీ, విష్ణు కానీ మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేదు. క్లారిటీ ఇచ్చే పరిస్థితి కూడా ఏమీ కనిపించడం లేదు. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి విష్ణు వచ్చిన తర్వాత మోహన్ బాబు, విష్ణు కొంతసేపు మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం వచ్చింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టాలని అయితే అనుకుంటున్నట్టు సమాచారం వస్తుంది. శ్వేత. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ. సంబంధించి కేసు నమోదు